దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి నేను ఘనపరిచే గొప్ప ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ సమయంలో మరి నీ వాక్యము ద్వారా నీ వాక్యానుసారంగా జీవించి నీ వాక్యాలతో మా హృదయాలను సిద్ధపరచుకొని నీకు మహిమ తెచ్చి నీకు ఘనత తెచ్చే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చిత్తలుగా పేపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సోదరులందరికీ క్రీస్తునామములో వందనములు. సహోదరులారా, మరి ఈరోజు దేవుని కృపను బట్టి ఒక అంశంను మనం చెప్పుకోవడానికి సిద్ధపడుచుండగా, మరి సహోదరులారా, ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థని గురించి కానీ, ఒక సంఘముని గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో చెప్పట్లేదు. మరి ఇది ముందుగా అందరూ గ్రహించాలని క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను సహోదరులారా. ఈరోజు అంశము మరి వందనములు ఎవరికి చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ఎవరికి చెల్లించాలి. సహోదరులారా, అంశము ఈరోజు వందనములు ఎవరికి చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ఎవరికి చెల్లించాలి అనే అంశము. మరి ఈ అంశం ద్వారా మనము సహోదరులారా వాక్యాన్ని మరి ఏది చెప్పినా లేఖన ఆధారాలతో మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తుండగా వాక్యాన్ని చూసి వాక్యానుసారంగా జీవించడానికి మన హృదయాలను సిద్ధపరచుకోవాలని క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను సహోదరులారా. మరి సహోదరులారా, మరి ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుతామో అప్పుడు మనము పాపక్షమాపణ, రక్షణ, దైవ కుమారత్వము, పరలోక పౌరసత్వము పొందుకుంటాము. అదేవిధంగా దేవుని ఇంటిలో చేరబడతాము. తేజోవాసులైన స్వాస్థ్యంలో పాలువారంగా చేయబడతాము ప్రియులారా. మరి అయితే దేవుని ఉద్దేశం ఏమిటంటే మనము తన చిత్తాన్ని అనుసరించి తన సంకల్పాన్ని నెరవేర్చే భాగంలో మనలను నిత్య జీవానికి వారసులుగా చేయడమే దేవుని ఉద్దేశం సహోదరులారా. మరి సాతాను ఉద్దేశం ఏంటంటే మనల్ని నిత్య నరకానికి తీసుకెళ్లడమే సాతాను ఉద్దేశము. మరి అలా జరగాలంటే దేవుని వాక్యంలో ఉన్న సంగతులను మనము అనుసరించకుండా పక్కదారి పట్టించేలాగా వాని తంత్రాలు ఉపయోగించి మనలోనే అనగా క్రైస్తవులలోనే కొంతమందిని ఏర్పాటు చేసుకొని మన ద్వారా దేవునికి మహిమ కానీ ఘనత కానీ చెందకుండా ఉండడం కోసమే వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి ప్రయత్నంలోనే ఒకటి సహోదరుల ఏమిటంటే దేవునికి ఏమి చెల్లించాలి, సహోదరులకు ఏమి చెల్లించాలి అనే అంశము సహోదరులారా. ఎందుకంటే సహోదరులారా, మరి సహోదరులకు చెల్లించవలసిన వందనములు దేవునికి చెల్లించగా మరి అపవాది మనలను సిద్ధపరుస్తున్నాడు సహోదరులారా. సిద్ధపరుస్తున్న పరిస్థితిలో ఈ రోజుల్లో ఎక్కువగా మనము మరి ఫేస్బుక్ లైవ్లో మరి చూస్తున్నాం సహోదరులారా. మరి దేవునికి ఏమి చెల్లించాలి, మరి సహోదరులకు ఏమి చెల్లించాలి అనే మరి ఆలోచన విధానమును సాతాను మనల్ని పక్కదారి పట్టించి దేవునికి మరి సహోదరులకు వందనములు చెల్లించాలి వాక్యానుసారంగా, మరి దేవునికి మరి సహోదరులకు చెల్లించవలసిన వందనాలు దేవునికి చెల్లిస్తున్నారు. మరి అలాంటి పరిస్థితిలో మరి ఈ రోజుల్లో ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు మనం ఫేస్బుక్లో లైవ్లో చూస్తున్నప్పుడు చాలా బాధాకరం, విచారకరం అనిపిస్తుంది. మనల్ని సాతాను ఎలాగా మోసం చేస్తూ మనల్ని ఎలా సిద్ధపరచాడంటే వాడికి సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్ళడానికి వాడు రెడీగా ఉన్నాడు సహోదరులారా. అలాంటి తరుణంలో మనము వాక్యాన్ని చూసుకున్నట్లయితే సహోదరులారా, మరి వందనములు ఎవరికి చెల్లించాలి సహోదరులారా? వందనములు సహోదరులకు చెల్లించాలి. మరి సహోదరులకు చెల్లించవలసిన వందనాలు దేవునికి చెల్లించడం వలన దేవునికి మహిమ వస్తుందా, మరి ఘనత వస్తుందా? ఒకసారి మనల్ని మనమే పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. మరి సహోదరులారా, మన వందనాలు అంటే కుశలము,
కుశలమడుగుట లేదా శుభవచనమని అనవచ్చు సహోదరులారా. దీనినే ఇంగ్లీష్లో సెల్యూట్ అంటారు, గ్రీటింగ్స్ అని అంటారు సహోదరులారా. దీనిని మరి కుశలం అడుగుతారు, దీనినే కుశలం అడుగుట, మరి శుభవచనం అడుగుట అనేది దీనిని గ్రీటింగ్స్. మరి చూడండి సహోదరులా, దీనిని ఏం చేస్తుండే, దేవునికి గ్రీటింగ్ చెప్తామా మనము? ఒకసారి ఆలోచించండి సహోదరులారా, మనల్ని మనమే. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లించాలి, దేవునికి స్తోత్రములు చెల్లించాలి. మరి దేవునికి విజ్ఞాపనలు చేయాలి, దేవునికి యాచనలు చేయాలి. సహోదరులకు చెల్లించవలసిన వందనాలు దేవునికి చెల్లించుట ద్వారా దేవునిని గణపరచలేనటువంటి వారిగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎవరు అంటే అపవాది. మరి అపవాది ఎలా సిద్ధపరుస్తున్నాడో చూడండి సహోదరు, ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మరి బైబిల్ గ్రంథంలో మరి సహోదరుల రాయబడిన వందన వచనాలను గురించి కొన్ని మనము పరిశీలన చేద్దాం సహోదరులారా. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనమును మనం చదువుకున్నట్లయితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చూడండి సహోదరులారా, శుభవచనమును గురించి. అలాగే లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనమును కూడా చదువుకున్నట్లయితే, వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవునుగా కానీ వారితో అనెను. చూడండి సహోదరులారా, సహోదరులకు చెల్లించవలసిన వందనాలు దేవునికి ఎందుకు చెల్లిస్తున్నారు సహోదరులారా? మరి ఎవరో ఒకరు సిద్ధపరిచారు, ప్రవేశపెట్టారు, దానిని అనేకులు అనుసరిస్తున్నారు సహోదరులారా. మరి మనము కూడా దానినే పాటించేలా, లేక బైబిలు మరి అలాగా చెప్తుందా లేదా అని పరిశీలన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. మరి దేవునికి ఏమి చెల్లించాలి? మరి చూడండి సహోదరుల, బైబిల్ ఏం చెప్తుంది? మరి ఇప్పుడు మనము బైబిల్ను పరిశీలిద్దాం సహోదరులారా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలని బైబిల్ చెప్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చదువుకున్నట్లయితే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకును మనలను పాత్రుడుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుకొనుచున్నాను. చూడండి సహోదరులారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో చదువుకున్నట్లయితే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రములు. చూడండి సహోదరులారా, ప్రార్థన, మనవులు, విజ్ఞాపనలు, యాచనలు, మొర్రపెట్టుకోవడము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, స్తుతించడము, ఇవన్నీ మరి దేవుని ఎడల మనము జరిగించవలసిన వారమై ఉన్నాము సహోదరులారా. మరి సహోదరులారా, మరి 1 తిమోతిలకు రాసిన పత్రిక మరి చదువుకుందాం సహోదరులారా. మరి 1 తిమోతిలకు రాసిన పత్రికలో చూసుకున్నట్లయితే, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని హెచ్చరించుచున్నాను. చూడండి సహోదరులారా. మరి అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనమును చదువుకున్నట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్టు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. చూడండి విజ్ఞాపన ఎలా చేయుచున్నాడో. అలాగే 1 దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనమును చదువుకున్నట్లయితే, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచున్నాము. చూడండి సహోదరులారా, ఎలాంటి విజ్ఞాపన ఎలా చేయాలో అనేది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చూడండి సహోదరులారా. అలాగే 1 దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాను. చూడండి సహోదరులారా, ఎలాంటి వచనాలు మన వాక్యం ఆధారాలు ఉన్నాయో చూడండి. అలాగే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకున్నట్లయితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. చూడండి సోదరులారా, ఎలాంటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు విజ్ఞాపనలు చేయాలని బైబిల్ చెప్తుంది. చూడండి సోదరులారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నట్లయితే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రములు. చూడండి సహోదరులారా, అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చదువుకుందాము. లేని ఎడల నీవు ఆత్మతోనూ స్తోత్రం చేసినప్పుడు ఉపదేశము పొందినవాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెను అని వాడు ఎలాగు పలుకును. చూడండి సహోదరులారా, అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం చదువుకున్నట్లయితే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించును దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి సహోదరులారా, ఎలాంటి పై వచనాలను బట్టి సహోదరులారా పరిశీలిస్తే మనము దేవునికి ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను విన్నపములను చేయవలసిన వారమై ఉన్నామని మనకు అర్థమవుతుంది సహోదరులారా. మనం దేవునికి ఏం చెల్లించాలా? దేవునికి ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను విజ్ఞాపనలను చేయవలసిన వారమై ఉన్నామని ఈ పై వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది సహోదరులారా. కానీ వందనాలు దేవునికి చెల్లించాలని బైబిల్లో ఎక్కడా వ్రాయబడి ఉండలేదు సహోదరులారా. మరి చూడండి సహోదరులారా, మరి వ్రాయబడిన దాన్ని మనతోని అనిపిస్తున్నాడు సాతానుగాడు. చూడండి సహోదరులారా, మనము సహోదరుని మనం ఎలా పిలుస్తాం? మన స్నేహితుడిని, మన చనువుగా ఉన్న స్నేహితుడిని ఏరా అని పిలుస్తాము. మరి చూడండి సహోదరులారా, ఏరా అని పిలుస్తాము. ఒక పై అధికారి ఉన్నాడు అనుకో సహోదరులారా, ఆయనను ఏరా అంటామా? ఏరా అనములే. ఎందుకనము? ఆయన అధికారి కాబట్టి ఆయనను ఏరా అనము. ఎందుకంటే చూడండి సహోదరులారా, సహోదరుని పిలిచే విధానంలో విధానంలోనే ఒక అధికారిని మనము పిలవలేము. ఆ పక్షంలో మరి దేవుని విషయంలో సహోదరులకు చెల్లించవలసిన వందనాలు మరి దేవునికి చెల్లించగలమా? ఒకసారి ఆలోచించండి సహోదరులారా. అందువలన మనము ప్రార్థన చేయనప్పుడు దేవునిని గణపరచాలి, మహిమపరచాలి, యాచనలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి, స్తోత్రములు చెల్లించాలి. కానీ మనము ఏం చేస్తున్నాము? మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. మరి నేటి దినాలలో అనేకులు ఫేస్బుక్ లైవ్లో మరి ఇస్తున్నారు. చాలా సంతోషమే. ఆ ఫేస్బుక్ లైవ్లో చూస్తుంటే వారి ప్రార్థనలో సహోదరులకు చెల్లించవలసిన వందనాలు దేవునికి చెల్లిస్తున్నారు. మరి ఎలా చెల్లిస్తున్నారు చూడండి సహోదరులారా, ఎలా చెల్లిస్తున్నారో, అపవాది మనల్ని ఎలా సిద్ధపరుస్తున్నాడో. మరి అపవాది వందనాలు ఎవరికి చెల్లించాలో, కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెల్లించాలో తెలుసుకోలేని స్థితిలో చాలామందిని ఉంచాడు సహోదరులారా. మరి అలా ఉంచాడని మనము చూడండి సహోదరులారా, అనే విషయాన్ని మనము చాలా మనసు పెట్టి మరి వింటేనే తప్ప, చూస్తేనే తప్ప అర్థం చేసుకోలేని పరిస్థితి సహోదరులారా. మరి నేటి దినాలలో అనేకులు మరి చూడండి సహోదరులారా, నేటి దినాలలో మరి అపోస్తలులు చేయని ప్రార్థన చేస్తున్నారు సహోదరులారా. అపోస్తలులు దేవునికి చెప్పని వందనాలు నేటి కాలంలో అనేకులు తమ ప్రార్థనలలో తండ్రి నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు అని చెప్తున్నారు సహోదరులారా. మరి బైబిల్లో మనము సహోదరులకు వందనములు చెల్లించాలని మరి గమనించగలము సహోదరులారా. మరి అలాగే దేవునికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మరి బైబిల్లో మనము గమనించగలము సహోదరులారా. మరి చూడండి సహోదరులారా, ఎవరు ఎక్కడ వందనాలు చెల్లించాలని మరి చెల్లించాలి? సహోదరులకు వందనములు చెల్లించాలి. చూడండి సహోదరులారా, బైబిల్లో లేనిది, అపోస్తలులు చెప్పనిది, ప్రవక్తలు చెప్పనిది కొత్త నిబంధనలో మనము అనగా సహోదరులారా క్రైస్తవులకు ఇయ్యబడని చట్టంలో కూడా
మరి వ్రాయబడిన దాన్ని అపవాది లేదా సాతాను నేడు అనేకులతో, చూడండి సహోదరులారా, అనేకులతో చేస్తున్నాడు. ఆ విధానాన్ని గమనించాలి సహోదరులారా. మరి ఎలా జరుగుతుంది సహోదరులారా? వందనములు మరి సహోదరులకు చెల్లించాలని మరి బైబిల్లో చూసుకుందాం సహోదరులారా. వందనములు బైబిల్లో మరి వందనాలు ఎవరికి చెల్లిస్తున్నారు? సహోదరులకు చెల్లిస్తున్న విధానాన్ని మనం చూసుకుందాం సహోదరులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. చూడండి సహోదరులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, లవోదికేయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము, పౌలను నేను స్వాస్థములతో నా వందన వచనమును వ్రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకం చేసుకొనుడి, కృప మీకు తోడై ఉండునుగాక. చూడండి సహోదరుల వాక్యాన్ని పరిశీలిస్తే ఏ విధంగా చెప్తుంది. అపొస్తలుల కార్యము 23వ అధ్యాయము 25వ వచనంలో చదువుకున్నట్లయితే, మహాఘనత వహించిన అధిపతి అయిన ఫిలిక్స్కు, క్లౌదియా, లూసియా వందనములు. చూడండి సహోదరులారా వాక్యం ఎలా చక్కగా స్పష్టంగా చెప్తుందో. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 15వ వచనమును చదువుకున్నట్లయితే, ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమైన నా ప్రియుడగు ఎఫెనేటుకును వందనములు. చూడండి సహోదరులారా. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనము, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయి. చూడండి సహోదరులారా. పౌలు గారు రాసిన పత్రికలలో ఎక్కడ చూసినా సహోదరులకు ఒకరికొకరు వందనములు చెప్పుకొనుడి అని మరి గమనించగలము సహోదరులారా. మరి చూడండి సహోదరులారా, కానీ దేవునికి వందనాలు చెప్పినట్లు బైబిల్లో మనం ఎక్కడ కనబడది సహోదరులారా. వందనములు అంటే సహోదరులారా శుభవచనములు లేదా గ్రీటింగ్స్. మరి సహోదరులారా గ్రీటింగ్స్ ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పవచ్చునా? సహోదరులారా దేవునికి అలా చెప్పడము వాక్య విరుద్ధమైంది. చూడండి సహోదరులారా, ఆ వాక్య విరుద్ధమైన దాన్ని మనల్ని ఎలా చెప్పిస్తున్నాడో మరి చూడండి సహోదరులారా. మరి పౌలు గారు రాసిన పత్రికలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలని మరి స్పష్టంగా వాక్యం చెప్తుంది సహోదరులారా. మరి ఇంకా సందర్భాలను మనం చదువుకుందాం సహోదరులారా. మరి దేవునికి చెల్లించవలసినవి చెల్లించకుండా దేవునికి వందనాలు అని చెప్పేవారు ఎవరు సహోదరులారా? మరి అపవాది సాతాను సహోదరులారా. ఆ సాతాను మనల్ని మరి ఎలా మభ్యపెట్టుతూ ఇదే కరెక్టు అని మనల్ని మరి దేన్నైతే చెప్పాలో దాన్ని చెప్పియకుండా, దేన్నైతే చెప్పాలో మరి దాన్ని చెప్పియకుండా వాడు సిద్ధపరిచిన దానికి చెప్పిస్తూ వాక్యంకు విరుద్ధంగా నడిపిస్తున్నాడు సహోదరులారా. మరి సహోదరులారా ఇంకా మరి వందనాల గురించి ఇంకా కొన్ని సంగతులు మనము చదువుకుందాం సహోదరులారా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకున్నట్లయితే, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరు వందనములు చెప్పుకొనుడి, పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. చూడండి సహోదరులారా. అలాగే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము, నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు, విశ్వాసమును బట్టి మిమ్మును ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము, కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నట్లయితే, ఆసియాలో సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు, అకుల్లా ప్రిస్కుల్లా అను వారి ఇంటనున్న సంఘమునకు ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. చూడండి సహోదరులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే, నాతో కూడా ఉన్న సహోదరులు మీకు వందనములు చెప్పుచున్నారు, పరిశుద్ధులందరూ ముఖ్యంగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్తున్నారు. చూడండి సహోదరులారా. పై వచనాలను బట్టి సహోదరులకు వందనములు చెల్లించాలని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నది సహోదరులారా. మరి సహోదరులారా, మరి ఇలాంటి వాక్యము బైబిల్లో సహోదరులకు ఎలా వందనములు చెల్లించాలని ఎన్నో వందల సార్లు ఉన్నాయి సహోదరులారా. రాయబడిన ఆ పరిశుద్ధాత్మ బోధకు మనము లోబడదాం సహోదరులారా. మరి నాకు తెలియనప్పుడు కూడా నేను కూడా దేవునికి వందనాలు చెల్లించాను, వాక్యాన్ని చూశాను, వాక్యంకు లోబడ్డాను, భయపడ్డాను సహోదరులారా. దయచేసి మీరు కూడా సహోదరులారా ఇంతవరకు మరి ఏదైనా
మరి లోపాలుంటే ఆ లోపాలను వాక్యంను బట్టి సరిచేసుకుందాం, దేవునికి భయపడదాం, దేవుని వాక్యానికి లోబడదాం సహోదరులారా. మరి సహోదరులారా, మరి ఇలా మరి అపవాది మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు. మరి కలగజేసి మన సహోదరులకు చెల్లించవలసిన వందనాలు దేవునికి చెల్లిస్తున్నారు. చూడండి సహోదరులా, ఇది ఎంత మాత్రము వాక్యానుసారమైనది కాదు ప్రియులారా. పరిశుద్ధాత్ముని బోధకు విరోధంగా మరి ప్రవర్తిస్తే సహోదరులారా పాపక్షమాపణ లేదు. మరి చూడండి సహోదరులారా, వాక్య విరుద్ధమైన పనులు సాతాను మనల్ని ఎలా చేపిస్తున్నాడో చూడండి సహోదరులారా. దయచేసి సహోదరులారా, మరి ఇకనైనా మరి వాక్యమును మరి విని వాక్యంకు లోబడదాం, భయపడదాం, వాక్యాన్ని మన బ్రతుకులోనికి అన్వయిస్తూ ఇకనైనా మరి దేవునికి ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు మరి చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించాలని బైబిలు సెలవిస్తుంది. దానిని అనుసరిద్దాం, ముందుకు సాగుదాం సహోదరులారా. ప్రార్థన చేసుకుందాం సహోదరులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి ఈరోజు చాలా చక్కని అంశం నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను భాగ్యమును బట్టి స్తోత్రాలు నాయన. మరి నీకు మహిమ తెచ్చే ఘనత తెచ్చే భాగ్యము మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఇంటి గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకు మరోసారి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.